కూటమి ప్రభుత్వం అభివృద్ధిలోకి వచ్చిన రెండేళ్ల ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా దామరం మురుగులో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవంలో వారు పాల్గొన్నారు. ముందుగా గంగవరం కాలువ వద్ద ఉన్న కల్వర్టును ప్రారంభించి దామరమడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని మాతమ్మ తిరునాళ్ల ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామరమడుగులో విద్యుత్ సబ్స్టేషన్, పాఠశాల అభివృద్ధి వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమము చేసుకుంటూ, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యార్థుల కోసం ఎన్నో ఆధునిక వసతులతో విద్యను అందిస్తున్నారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుస్తున్నారు. ఒక క్లాస్ కి ఒకే టీచర్ ఉండాలని, బొత్తా సీతమ్మ పథకంలో సన్న బియ్యంతో మంచి భోజనం వాళ్ళకి ఉండాలని, అలాగే మంచి బుక్స్, మంచి బ్యాగ్ అన్ని కూడా క్వాలిటీతో కూడినవి ఈ పిల్లలకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలలుగనే P4 అనే విధానంలో ఈ రోజు ఈ స్కూల్ సుమారు 30 లక్షలతో మనం చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఇంకా చాలా దగ్గరగా మనం చేస్తున్నాం. కానీ మొట్టమొదట దామరమడుగులో స్కూల్ ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ దామరమడుగు ప్రజలు నన్ను వాళ్ళ ఆడపిల్లలాగా చేసి ఆదరించారు. ఎలక్షన్ అప్పుడు ఈ ఊర్లో ఉన్న ఈ పిల్లలకి, ఈ పిల్లల తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్ వాళ్ళకి చేసి ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం ఇప్పటి వరకు దామరమడుగులో చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం. ముఖ్యమంత్రి